నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలోని ఋషికొండపై జగన్ ప్రభుత్వ అక్రమ నిర్మాణాల కేసు విచారణను ఈ నెల 27కు వాయిదా వేసిన హైకోర్టు. డబ్బు మద్యం పంపిణీ చేసి కేసీఆర్ గెలిచాడు, తీవ్ర ఆరోపణ చేసిన ఈటల. ముత్యంపేట హైస్కూల్లో విద్యార్థులకు బ్యాగ్స్ మరియు వాటర్ బాటిల్స్ అందించిన టీటీఏ యూత్ పట్టుదల టీం. వారి ఔదార్యానికి మెచ్చి సన్మానం చేసిన ఉపాధ్యాయులు. వరాహ అవతారంలో వైకుంఠ రాముడు అధ్యయనోత్సవాలలో భాగంగా భద్రాద్రి రాముడు దాల్చిన అవతారం. లోక్సభలో భద్రతా వైఫల్యం, సిబ్బందిపై సస్పెన్షన్ వేటు. ఘనంగా ఎద్దుల బండి లాగుడు పోటీలు ప్రారంభం. ఈ కార్యక్రమానికి చూడడానికి పలు గ్రామాల నుండి తరలి వచ్చిన ప్రజలు. లక్ష్మీ టపాసుల పేలిన జియో ఫోను, త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. జగన్ పోవాలి, అస్తం రావాలి. తెలంగాణలో విజయం నేపథ్యంలో కొత్త నినాదం అందుకున్న కాంగ్రెస్. పాక్ లో రికార్డు సృష్టించిన భారత ప్లేయర్. గూగుల్లో అత్యధికంగా శోధించిన జాబితాల్లో నిలిచిన టీమిండియా ప్లేయర్ శుభ్మన్ గిల్. శ్వేతపత్రం అంటే బీఆర్ఎస్ భయపడుతుంది. హిట్ చాట్ లో సెన్సేషనల్ కామెంట్ చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. వివరాలకు వెళ్దాం. విశాఖలోని ఋషికొండలో నిర్మాణాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం పర్యావరణ కాలుష్యానికి పాల్పడుతుందని పిటిషన్ దాఖలయ్యింది. విచారణ సందర్భంగా నిర్మాణాల ఫోటోలు కేంద్రం తరపు న్యాయవాదికి అందజేశారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణకు ఈ నెల 27కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ సీఎం కేసీఆర్ ప్రజలను నమ్ముకున్న నాయకుడు కాదని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. గజ్వల్ నియోజకవర్గ బీజేపీ ముఖ్య కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డబ్బు మద్యం పంపిణీ చేసి కేసీఆర్ గెలిచారు. గజ్వల్ లో తక్కువ సమయంలోనే ఎక్కువ ఓట్లు సాధించాను. విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు నాకు ఓటమి తెలియదు. గజ్వల్ లో ఓటమితో నాలో ఇంకా కసి పెరిగింది అని తెలిపారు. దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో విద్యార్థులకు ఇటీవల వాటర్ బాటిల్స్ మరియు బ్యాగ్స్ ని ఓ స్వచ్ఛంద సంస్థ సభ్యులు పంచిపెట్టారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ యూత్ పట్టుదల టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగ్స్ మరియు వాటర్ బాటిల్ అందజేశారు. టీటీఏ టీం ఔదార్యాన్ని మెచ్చి వారికి సన్మాన కార్యక్రమాన్ని చేశారు ఉపాధ్యాయులు. ఈ కార్యక్రమంలో టీటీఏ యూత్ పట్టుదల టీం వారు రిహా, కృతిక, నిహారిక, శ్రీజ, అంజలి, రంజిత్ మరియు స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు శైలజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక్కొక్క బిందువు సింధు అయినట్టు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చేయి కలిపి సహాయం చేస్తే ఏ పెద్ద సహాయమైనా మనసుంటే మార్గం ఉంటుంది, చేయగలరు అన్నమాట, సహాయం చేయగలరు. ఇంకా చెప్పాలంటే ఈ టీంలో ఉన్నటువంటి రిహా, కృతిక, నిహారిక, శ్రీజ, అంజలి వీళ్ళంతా విద్యార్థులు. మొక్కై వంగనిది మానై వంగదన్నట్టు, అంటే విద్యార్థి దశలో ఒకటి మనం తలుచుకుంటే అది తప్పకుండా చేయగలుగుతాం. విద్యార్థులు అనుకుంటే సాధించండి లేనే లేదు. ఈరోజు టీటీఏ యూత్ పట్టుదల టీం వారు అమెరికా నుంచి వచ్చి వారి అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య గారు మా స్కూల్కి ఇచ్చినటువంటి వితరణకు మేము చాలా కృతజ్ఞతలు. పిల్లలకు బ్యాగు, వాటర్ బాటిల్, కంపాస్ బాక్స్ ఇచ్చారు. ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే మాకు టీటీఏ టీం వారు అందించిన బ్యాగులు, నీటి బాటిల్స్ మాకు చాలా ఉపయోగపడి మా చదువు చక్కగా కొనసాగటానికి సహకరిస్తాయి. ఇంకా ఆర్టిఫిషియల్ లిమ్స్ కూడా ఎవరికైతే కాళ్ళు మరియు చేతులు లేవో వాళ్ళకి కృత్రిమ కాళ్ళను చేతులను కూడా అందించే ప్రయత్నం మన టీటీఏ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ అధ్యయనోత్సవంలో భాగంగా శుక్రవారం 3వ రోజు రామయ్య వరాహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇదిలా ఉండగా ప్రజా సృష్టి చేద్దామనుకున్న స్వయంభువు బ్రహ్మదుల మొరవిన్న నారాయణుడు నీటిలో మునిగి ఉన్న భూమిని బయటికి తీయడానికి వరాహ అవతారాన్ని ధరించాడు. భూమిని తన కొరలతో పైకి ఎత్తాడు. ఈ కార్యంలో ఆటంకం కలిగించిన లోక కంటకుడైన హిరణ్యాక్షకుడు అనే రాక్షసుడిని సంహరించి భూమిని స్వామివారు రక్షించారు. ఈ అవతారాన్ని పూజిస్తే రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయని ప్రతీతి.
పార్లమెంట్ లోక్సభలో జరిగిన భద్రతా వైఫల్యంపై లోక్సభ సెక్రటేరియట్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆ టైంలో విధుల్లో ఉన్న 8 మంది భద్రతా సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది. విధుల పట్ల వారు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఇలా జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు భద్రతా వైఫల్యం ఘటనపై ప్రధాని మోడీ ఇవాళ కీలక సమావేశం నిర్వహించారు. అలంపూర్ నియోజకవర్గం ఐజా మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీలో కార్తీక మాసం సందర్భంగా ఎద్దుల బండ్లు లాగుడు పోటీలను ప్రారంభం చేశారు. మాజీ సింగిల్ విండో అధ్యక్షులు సంకపురం రాముడు, బీఆర్ఎస్ పార్టీ లీడర్స్, గ్రామ పెద్దలు, సర్పంచులు, నాయకులు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ బండ్ల లాగుడు పోటీలో ఇతర రాష్ట్రాల నుండి బండ్లు లాగుడుకు సంబంధించిన కొన్ని జతల ఎద్దులు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంను చూడడానికి పలు గ్రామాల ప్రజలు తరలి వచ్చారు. ఈ బండలాగుడు పోటీలకు మేము ప్రోత్సహించడం జరిగింది కాబట్టి రైతు సోదరులందరూ కూడా పశువులను ప్రేమించి పశువులను ఎద్దులను మరి బాగా పెంచాలని కోరుకుంటూ రైతులందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఆ వరహ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఎప్పుడు మా పైన, మా సర్పంచుల పైన, ఎంపీటీసీల పైన మరియు మా పెద్దలందరి పైన కూడా ఆయన కర్మ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ ఉదయం గద్వాలపట్నంలో వ్యవసాయ మార్కెట్ లో వింత సంఘటన జరిగింది. గద్వాలపట్న ప్రాంతంలో ఉన్న బీసీ కాలనీ చెందిన జయరాముడు అనే వ్యక్తి జేబులో జియో కంపెనీకి సంబంధించిన 1000 రూపాయల జియో ఫోన్ అకస్మాత్ ఫోన్ పేలిపోయింది. లక్ష్మీ టపాస్ పేలి శబ్దం వచ్చినట్లు శబ్దం వచ్చి పేలిపోయింది. వెంటనే ఆ వ్యక్తి తేరుకొని జేబులో నుండి ఫోన్ తీసి బయటకు పారివేశాడు. కొద్దిగా నిర్లక్ష్యంగా ఉంటే ఆ వ్యక్తి ప్రాణాలకే ప్రమాదం జరిగి ఉండేది అని అక్కడ చేరిన రైతులు వ్యాఖ్యానించారు. జియో ఫోన్ కదా, గద్వాల్ జియో ఫోన్ పేలింది. ఈ మంచి గద్వాల్ మార్కెట్ లా అందరు బాగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రాష్ట్రంలోని ఆ పార్టీలో జోష్ వచ్చింది. ఈ నేపథ్యంలో గర్ వాపసి నినాదానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. వైసీపీలో బలమున్న ద్వితీయ శ్రేణి నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని చూస్తుంది. అలాగే జగన్ పోవాలి, అస్తం రావాలి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని యోచిస్తున్నారట. అమరావతి, విశాఖ సహా మొత్తం 6 బహిరంగ సభలకు పార్టీ అగ్రనేతలను రప్పించాలనే భావనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని తెలుస్తుంది. పాకిస్తాన్ లో గూగుల్ టాప్ ట్రెండింగ్ సెర్చ్ 2023కి సంబంధించిన నివేదిక వెలువడింది. ఆ నివేదిక ప్రకారం పాక్ లో ఈ ఏడాది గూగుల్లో అత్యధికంగా శోధించిన జాబితాల్లో టీమిండియా ప్లేయర్ శుభ్మన్ గిల్ టాప్ 10 లో ఉన్నాడు. కానీ పాక్ క్రికెట్ ప్లేయర్ బాబర్ అజమ్ ఈ జాబితాలో లేడు. మరోవైపు ఇండియాలో ఈ జాబితాలో గిల్ 8వ స్థానంలో ఉన్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతులను గుర్తించడం కష్టమేనని అన్నారు. శ్వేతపత్రం రిలీజ్ అంటేనే బీఆర్ఎస్ వణుకు పుడుతుందని పేర్కొన్నారు. దళిత బంధు కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం వచ్చిన పథకమే అని దళితులు గ్రహించారన్నారు. త్వరలోనే హుజూరాబాద్ ను కరీంనగర్ లో కలపాలన్న డిమాండ్ పరిష్కారం అవుతుందని తెలిపారు. బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విశాఖలోని రుషికొండపై జగన్ ప్రభుత్వ అక్రమ నిర్మాణాల కేసు విచారణను ఈ నెల 27కు వాయిదా వేసిన హైకోర్టు. డబ్బు మద్యం పంపిణీ చేసి కేసీఆర్ గెలిచాడు, తీవ్ర ఆరోపణ చేసిన ఈటల. ముత్యంపేట హైస్కూల్లో విద్యార్థులకు బ్యాగ్స్ మరియు వాటర్ బాటిల్స్ అందించిన టీటీఏ యూత్ పట్టుదల టీం. వారి ఔదార్యానికి మెచ్చి సన్మానం చేసిన ఉపాధ్యాయులు. వరాహ అవతారంలో వైకుంఠరాముడు అధ్యయనోత్సవాలలో భాగంగా భద్రాద్రి రాముడు దాల్చిన అవతారం. లోక్సభలో భద్రతా వైఫల్యం, సిబ్బందిపై సస్పెన్షన్ వేటు. ఘనంగా ఎద్దుల బండిలాగుడు పోటీలు ప్రారంభం. ఈ కార్యక్రమానికి చూడడానికి పలు గ్రామాల నుండి తరలి వచ్చిన ప్రజలు. లక్ష్మీ టపాస్ల పేలిన జియో ఫోను, త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. జగన్ పోవాలి, అస్తం రావాలి. తెలంగాణలో విజయం నేపథ్యంలో కొత్త నినాదం అందుకున్న కాంగ్రెస్.
పాక్ లో రికార్డు సృష్టించిన భారత ప్లేయర్. గూగుల్లో అత్యధికంగా శోధించిన జాబితాలో నిలిచిన టీమిండియా ప్లేయర్ శుభ్మన్ గిల్. శ్వేతపత్రం అంటే బీఆర్ఎస్ భయపడుతుంది. హిట్ చాట్ లో సెన్సేషనల్ కామెంట్ చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి న్యూస్ వాచ్.